నమస్తే, నేను మీ తేజ. ఖమ్మంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ని ఆశ్రయిస్తే అదే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక సిఐ ఒక మహిళకు గర్భం చేసి దాని తర్వాత తనకి అబోర్షన్ చేయించాడు. ఎస్, ఖమ్మం పోలీస్ స్టేషన్ కి సంబంధించి కమిషనరేట్ లో పనిచేస్తున్న సిఐ రాజు, బుక్యా రాజు సిఐగా ఉన్నాడు. ఖమ్మం పోలీస్ స్టేషన్ కి ఒక మహిళ 2023లో నా భర్త నన్ను వేధిస్తున్నాడని చెప్పి పోలీసులకి చెప్పేందుకు, కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ మహిళ దగ్గర నుంచి రాజు నెంబర్ తీసుకుని తర్వాత ఆమెకి కాల్ చేసి కేసు గురించి అంతా కూడా మాట్లాడి ఆమె ఎటువంటి సిచ్యువేషన్ లో ఉంది అనేది తెలుసుకుని అతను ఆమెతో క్లోజ్ గా మూవ్ అవటం, దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా గడపడం, ఆమెకి ప్రెగ్నెంట్ చేయడం, తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ మింగించి ఆమెకి అబార్షన్ చేయించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే వాళ్ళిద్దరి పరిచయం 2023 నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఈ వ్యక్తి పైన కేసు పెట్టింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. డీజీపీకి అటాచ్ చేశారు. ఈ కేసుకి సంబంధించి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె చాలా విషయాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దారుణమైన ఘటన. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుంది, భర్త వేధింపుల దగ్గర నుంచి విముక్తి కలుగుతుంది అనుకుంది. కానీ చివరికి అదే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆ రక్షక భటుడి చేతిలోనే ఈ మహిళ హింసకి గురైంది. రైట్, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మా ప్రతినిధి మహేందర్ ఉన్నారు లైన్ లో. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్, చెప్పండి, బూక్యా రాజు అనే వ్యక్తి ఎవరైతే బాధితురాలు బయటకు వచ్చిందో ఆ మహిళకు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడు, టాబ్లెట్స్ కూడా వేయించాడు, ఇలాంటి చాలా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ తేజ. ఖమ్మం జిల్లాలో కాకి డ్రెస్ లో ఉన్న ఒక సిఐ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పక తప్పదు. ఒక మహిళను తనను లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి తనకు బాధను చెప్పుకొని తనకు జరుగుతున్న ఇబ్బందిని వివరించి తనకు న్యాయం చేయాలి అని చెప్పి ఆ సిఐని వేడుకొనగా ఆ సిఐ తన పైన కన్నేసి ఆమెను లొంగ తీసుకున్న వ్యవహారం వెలుగు చూసింది. ముఖ్యంగా తన భర్తతో విడాకులు ఇచ్చేలా చేసింది కూడా సిఐఏ అని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. దీనంతటి పైన కూడా ఈ నెల 7వ తేదీన ఖమ్మం జిల్లా 2వ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజు పైన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సిసిఎస్ లో సిఐగా పనిచేస్తున్న రాజును హైదరాబాద్ లో డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేసిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంకా విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా తన భర్తకు ఒక మహిళ తన భర్త నుండి రక్షణ కల్పించాలి, తనను వేధిస్తున్నాడు, తనను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఆ సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన ఆ మహిళనే తను స్వయంగా సిఏ లొంగ తీసుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా తను ఏదైతే ఫిర్యాదు చేసిందో ఫిర్యాదులో పొందుపరిచిన మొబైల్ నంబర్ ఆధారంగా తనను సంప్రదించి తనకు న్యాయం చేస్తా అని చెప్పి వివరణ ఇచ్చినట్లుగా కాల్స్ గానీ చాట్స్ గానీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే తనను పలుమార్లు తనను పిలివడం, తర్వాత తనతో పాటు తనను ఇష్టానుసారంగా వాడుకున్నట్లుగా ఇక్కడ ఫిర్యాదులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా తనను గర్భవతి చేశారు, ఆ తర్వాత గర్భం తీసుకునేందుకు కూడా తను టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆమె వివరంగా ఈ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. దీంతో 2 టౌన్ పోలీసులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై ఆ సిసిఎస్ లో పనిచేస్తున్న సిఐ రాజు నాయక్ పై కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కమిషనర్ ఆఫీస్ కి తీసుకెళ్ళినప్పుడు ఏదైతే సిపి సీరియస్ గా తీసుకుని తన పైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ లెటర్ రాయడం, ఆ తర్వాత ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆ పోలీసులకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బాధితురాలికి సంబంధించి భర్త నుండి విడాకులు తీసుకునే విధంగా బలవంతం చేశారు, అతని పైన ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా కూడా ఇక్కడ మహిళా బాధితురాలు వివరణ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఏదైతే ఆ ఫిర్యాదులు పొందుపరచడం జరిగింది. ఈ కోణంలో చూసినట్లయితే ఖచ్చితంగా సిఐకి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తప్పవు. అంతేకాకుండా
బాధితురాల్ని తిరిగి మళ్ళీ తనకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే తిరిగి తను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అన్న కోణంలోనే ఇదంతా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తను శారీరకంగా వారిరువురు కలిసినప్పటికీ తను ప్రేమించి నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇదంతా కథ నడిపినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ మహిళ సిఐకి లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంటే రిటర్న్ అయిందని చెప్పక తప్పదు. ఎందుకంటే తనకు అన్యాయం జరిగారు. ఒకవైపు పెళ్లి చేసుకుని విడాకులు పొందిన తర్వాత ఆ మహిళ సిఐతో మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను ఇలా శారీరకంగా వాడుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నాకంటూ న్యాయం చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆమె నిలదీయడంతో తను నిరాకరించినట్లుగా తెలుస్తుంది. చివరి ప్రయత్నంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తను స్వయంగా కంప్లైంట్ చేయడం సిఐ పైన, సిఐ అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం, ఆ తర్వాత తనను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేయడం, ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. మరి ఒకవైపు కాకి డ్రెస్ ను అడ్డం పెట్టుకొని ఇక్కడ మహిళను వేధించడం, ఆ తర్వాత న్యాయం చేయాల్సిన ఆ సిఐ లొంగ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇలాంటి అధికారులు ఉండడం వల్ల ఇటు శాఖపై కూడా నమ్మకం పోయే పరిస్థితి కనిపిస్తుందని స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఖమ్మంలో జరిగింది చాలా దారుణమైన ఘటన. పోలీస్ స్టేషన్ కి తన భర్త వేధింపుల నుంచి విముక్తి కలుగుతుంది, పోలీసులు నాకు న్యాయం చేస్తారు అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్తే అదే పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఒక సిఐ ఒక దుర్మార్గుల్లాగా మారి తన స్వార్థం చూసుకుని ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఎవరైతే ఆ వివాహిత ఉన్నారో ఆమెని లోపరుచుకుని తర్వాత ఆమెని ప్రెగ్నెంట్ చేసి మళ్ళీ తన పైకి తన భారం రాకూడదని చెప్పి, పిల్లలు పుడితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాటన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం బలవంతంగా ఆమెతో అబోర్షన్ టాబ్లెట్స్ అవన్నీ కూడా మింగించి ఆమె లైఫ్ ని నాశనం చేశాడు ఖమ్మం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఐ రాజు. మరి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలన్నీ కూడా హైదరాబాద్ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయనకి అటాచ్ చేయడం అయితే జరిగింది, డీజీపీ కార్యాలయానికి. మరి చూద్దాం ఈ కేసు విషయంలో. మరి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఆమెకు అన్యాయం జరిగింది, పోలీస్ వల్లే ఆమెకు అన్యాయం జరిగింది. మరి ఇక డీజీపీ కార్యాలయం వరకు వచ్చింది ఈ కేసు. ఇక్కడైనా అన్యాయం జరుగుతుందంటారా లేదంటారా? మీ కమెంట్స్ ఏంటి, ఏం చెప్తారు? తెలంగాణ పోలీసుల పైన మీ నమ్మకం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మాకు కమెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.